పూర్తి పోదు. మన వేసిండ్రా మొన్న వాళ్ళు ఒక ఉడకబెట్టలేరు. ఒక ఉడకబెట్టుడు ఎక్కడ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఆండల నింపుకొని ఊరు తిరుగుతుండ్రి. ఊరు లేదు మన్ను లేదు. అది ఏంది పెద్దోళ్ళు ఆడతలేరు కదా, చిన్నోళ్ళగా తెలియదు అంతే. పంచులు వాళ్ళు తిరుగుతారే. అది ఏంది పాతకాలం. లేకుంటే గోగ పువ్వు దక్కకపోదు. లవ్ తెచ్చి ఉడకబెడుతుంది. ఎర్రగా అవుతుందా ఉడకబెడితే? సకదానం అవుతుంది. బట్టల కలరే పోదు అది. అంతేనా? అట్లాంటప్పుడు మంచిగా తెల్ల షర్ట్ తెచ్చుకొని ఎర్ర చేసుకున్నాను. డిజైన్లు కూడా వస్తుంది. అదే పచ్చ కలర్కి ఏమన్నా వేరే పూలు ఉన్నాయా? పచ్చ కలర్కే లేదు. నేను గోగు పువ్వే చూసిన చిన్నప్పటి. మా నాన్న మంచిగా తెచ్చి ఉడకబెడుతుండే అయిపోయి సీసల్లా పోసుకుంటే ఆడుకోపోరానే. అరే వా పైసలు పెట్టేది లేదు. చాలు ఇంకా ఆయనతో ఆడుకోపోని ఆయనతోనే ఇచ్చారు కదా. అక్కడికి బాలమన రంగుల మీద ఉన్నాయా, గీసుంటే వాడుదురు. కందెన్లు మన్ను మసలు దానికి బండి కండ్లెందు కందెన్ను తీసుకుంటూ పూసుకుంటుండ్రి. ఇప్పుడు కోడిగుడ్లు వాళ్ళు కొట్టుకుంటా దాంట్లో ఇళ్ళ కలుపుకుంటా. కోడిగుడ్లే తప్ప వాసన. ఇంకా ఇంటికి మంచిది అనుకుంటే ఇంకింత నాకు రెండు కొట్టురా అని చెప్పి కొట్టిపించుకుంటారు. వాసన ఎట్లా మునుగుతుంది. అదే కదా. మంచిగా గివ్వరకి గావులకు పోయి తానం చేసి కాలాల మంచిగా మామిడికాయలు తెంపుకొని అచ్చి కుడుకల పేర్లు గుచ్చుతుంటారు. తాతల వరుస అయిన వాళ్ళకి అందరికి వేసుకుంటా చిన్న పైసలు ఇచ్చురు, 2 పైసలు ఇచ్చురు. కొడుకల అన్ని ఏవి గీ కొడుకలా మా కుడుకల పేర్లు చేస్తుంటే ఇక మంచిగా నట్ట గింత అవుతుండే కదా మామిడికాయలు ముందు కాసిన చెట్టు. అయితే మంచిగా అవి తెంపుకొస్తుంటివి కాలాల తానం చేసి తెంపుకొచ్చి మంచిగా పొడుటు ఉచ్చడి వల్ల మీరు పొడుగు కొత్తుంటివి, మళ్ళా రౌండ్ ముక్కలు కొత్తుంటివి, గంట కొడుతుంటివి. ఇక దానికి గుచ్చుతుంటివి. వాళ్ళు తాత అవుతారు. వాళ్ళ గొడవకుంటే వచ్చి చిన్న పైసా 2 పైసలు. ఎంతమంది తాతలు ఉంటే అంతమంది తాతల కేసుడా మంచిగున్నది. పైసా వసూలు. ఇది ఏం అడవండి సార్? రాయకల్దేనా? ఏంటి అదే అడవి ఎందుకు అడవిని రికార్డు చెప్తున్నావా? టాప్ 1, 2 అనుకుంటా. ఎంత మంచి అడవి సార్. ఇటు పోతే అక్కడికి పోతే అటు బోర్రపల్లి అడవేని ఉండే. ఒక్కొక్కటి ఇంత దొడ్డి ఉండే తుంగలు అప్పటి కాలం. ఇప్పుడు ఏవో చెట్టు కూడా అంత దొడ్డు కానిత్తలేరుగా. ఇంట్లో ఏడ కానిస్తారు. అయిపోయి పెండలకు వానికి వస్తాయి. ఇవన్నీ మళ్ళీ పెట్టింది అంతే. మళ్ళీ పెట్టింది కొంత. దాన్ని ఒక చెట్టు టేక్ చెట్టు అయినా తుమ్మ చెట్టు అయినా ఎన్ని సంవత్సరాలు సార్ మామూలుగా ఎండిపోకుండా పూతచ్చుకుంటా ఎన్ని సంవత్సరాలు బతుకుతాయి అట్లా? ఎప్పటికీ టేక్ చెట్టు ఎప్పటికైనా ఉంటుంది. 50 ఏళ్ళు 100 ఏళ్ళ దాకా ఉంటుంది. 100 ఏళ్ళ దాకా ఉంటుంది. తర్వాత ఈ తర్వాత గిట్నే మూసలయ్యో సేదలయ్యో ఏదో పోతుంది. అట్లా మామూలుగా అయితే ఉంటే మాత్రం గట్టిగానే ఎప్పటికి ఉంటుంది. ఎప్పటికి ఉంటుంది. మనం కొట్టేదాకా ఉంటుంది. ఇప్పుడు కొన్ని లేవా మనం చూడబట్టి 50 ఏళ్ళ చెట్టు ఉన్నది. వేములవాడ కన్నా అయితే పెద్ద పెద్ద చెట్లు కొండగట్టు సార్ అన్నీ ఇంకా రాను అన్ని పోతాయి కావచ్చు. అవన్నీ పోతాయి. అన్ని భూమి ఆకుపోయి చేస్తారు. హైవే పడుతుంది అంటాను కదా సార్. హైవే పడుతుంది అంటాను కదా, అంత చెట్లు అన్నీ పోతాయి. ఉన్నగా అవుతుంది. చెట్లు పోయినాక మనం బతున్నాం.